హాయ్ ఫ్రెండ్స్. ఒక పర్సన్ మెయిల్ చేశారు. మేము గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాము. బట్ ఇంగ్లీష్ అనేది మాకు కొద్దిగా చాలా కష్టంగా ఉంది. మేము ఇంతవరకు అంతా కూడా తెలుగు మీడియంలో చదువుకొనొచ్చాము. ఇప్పుడు సడెన్‌గా ఈ విధంగా ఇంగ్లీష్ పేపర్‌లో క్వెషన్స్ సాల్వ్ చేయడం ఇదంతా కూడా కొద్దిగా కష్టంగా ఉంది. ఎవరితోనా సరే ఇంగ్లీష్‌లో కమ్యూనికేట్ చేయాలంటే చాలా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతున్నాము. ఎవరైనా కొద్దిగా తెలియని ప్రశ్న ఏమైనా అడిగారంటే చెప్పలేక సమాధానం చెప్పలేక చాలా ఇన్సల్ట్‌గా అయితే ఫీల్ అవుతున్నాము. అవమానంగా అయితే ఉందని చెప్పి మెయిల్ చేశారు. దీంట్లో నుంచి ఎట్లా బయటికి రావాలి? ఏం చేయాలని చెప్పి. సో, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. సో, నాకు సెవెంత్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత అప్పట్లో సెవెంత్ క్లాస్ కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగాయి. జరిగిన తర్వాత ఎయిత్ క్లాస్‌లో నన్నైతే ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశారు. ఎందుకంటే నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్. కంప్లీట్ నా విద్యాభ్యాసం అంతా కూడా నేను తెలుగు మీడియంలోనే చేశాననమాట. తెలుగు మాధ్యమంలోనే కంప్లీట్ చేశాను. సో, ఎప్పుడైతే సెవెంత్ క్లాస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఎయిత్ క్లాస్‌లో ఇంగ్లీష్ మీడియంలో అయితే జాయిన్ చేశారో ఫస్ట్ డే వెళ్ళాను. స్కూల్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలందరూ కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. లెక్చరర్స్ చెప్పేదంతా కూడా ఇంగ్లీష్‌లో చెప్తున్నారు. నాకేం అర్థమయ్యేది కాదు. ఏదో విన్నట్టుంది, ఎక్కడో విన్నట్టుంది. కొన్ని కొన్ని వర్డ్స్ అన్ని కూడా సిమిలర్‌గా తెలుస్తున్నాయి తప్పితే నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏడుపొస్తుంది ఓ పక్క నుంచి. అబ్బా! ఎందుకొచ్చానురా బాబు అసల ఏం అర్థం కావట్లేదు వీళ్ళు చెప్పేదేంటి అని చెప్పి. సో, పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం అంతా కూడా ఇంగ్లీష్‌లోనే జరిగిందంతా కూడా. నాకు అర్థమైపోయింది. ఇంక ఇలా అయితే మనం సర్వైవ్ అవ్వలేం. మన వల్ల కాదింకా. ఏం చేయలేమని చెప్పి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ మధ్యలో నా దగ్గరికి రావడము, ఇలా ఇంగ్లీష్‌లో మాట్లాడడం, వాళ్ళకి నేను సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతోటి చాలా అవమానంగా ఫీల్ అయ్యాననమాట నేను కూడా. ఏంటి ఎందుకొచ్చింది? ఈ అవస్థ ఎందుకు నాకు అనవసరంగా? హ్యాపీగా ఏదో తెలుగు మీడియంలో ఉంటే మన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కదా! మనం కూడా హ్యాపీగా వాళ్ళతో చదువుకుంటూ, వాళ్ళతో మాట్లాడుకుంటూ సమయం గడిచిపోయేది కదా! అని చెప్పి చాలా ఫీల్ అయ్యాననమాట. ఇంటికొచ్చి ఆ రోజు ఎంతసేపు ఏడ్చానో నాకే తెలీదు. ఇంకా నా బాధ చూసి మా వాళ్ళు తట్టుకోలేక నెక్స్ట్ డే తీసుకెళ్ళి మళ్ళా తిరిగి తెలుగు మీడియంలో అయితే జాయిన్ చేశారు. సో, నెక్స్ట్ 3 ఇయర్స్ కూడా అలానే కంప్లీట్ చేశాను. అయిపోయింది. వెరీ గుడ్. అయిపోయిందనమాట. అప్పుడు నాకేమనిపించిందంటే, అరే! ఎందుకింత బాధపడుతున్నాం మనం? ఎక్కడ ఇష్యూ వచ్చింది? ఎందుకు మనం ఫేస్ చేయలేకపోయాము? వాళ్ళొచ్చి ఇంగ్లీష్‌లో మాట్లాడినంత మాత్రం చేత మనం ఎందుకు అంత అవమానంగా ఫీల్ అయిపోయాం? ఇప్పుడు తలుచుకుంటే చాలా నవ్వొస్తుంటుంది. ఎందుకు మనం 10, 12 ఏళ్ల వయసులో ఎందుకంత అవమానం ఫీల్ అయిపోయాం అసల? ఇంగ్లీష్ రాదని చెప్పి. ఎందుకంటే ఆ ఏజ్‌లో అదో పెద్ద ఇన్సిడెంట్ నాకు. ఎందుకంటే అటువంటి సిట్యుయేషన్ నేను అంతవరకు ఫేస్ చేయలేదు కాబట్టి. సో, అదే పెద్ద నాకు అవమానంగా అనిపించిందనమాట. అప్పుడు నేను పట్టుబట్టి ఏం చేశానంటే, కొన్ని వేల కొద్దీ క్వెషన్స్ అయితే నేను సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాననమాట. ఎందుకు మనం నేర్చుకోలేమా దీన్ని? ఇంగ్లీష్ అనేది అంత పెద్ద కష్టమైన సబ్జెక్టా? లేపోతే అది లేకపోతే ఇంకేమైనా అయిపోతుందా? లేపోతే ఎందుకంటే అప్పట్లో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ పేపర్ అనేది చాలా కష్టమనమాట. కొంతమంది పాపం అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయినా సరే, ఓన్లీ ఇంగ్లీష్ పాస్ అవ్వకపోవడం వల్ల ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉండేవాళ్ళు అప్పట్లో. సో, దీన్ని ఎలానైనా సరే మనం మాస్టర్ చేయాలి. ఎక్కడైతే మనం అవమానించబడ్డామో అక్కడే మళ్ళా తిరిగి మనం పైకి లేవాలి. అందరితోటి కూడా షాబాష్ అనిపించుకోవాలని చెప్పి చాలా నేనైతే శ్రమ చేశాను. చాలా హార్డ్ వర్క్ చేశాననమాట ఇంగ్లీష్ మీద. సో, వేల కొద్దీ క్వెషన్స్ సాల్వ్ చేయడము. పారాగ్రాఫ్ క్వెషన్స్ ఉంటాయి కొన్ని. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అని, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ వాయిస్ ఇట్లాంటి చాలా గ్రామటికల్‌గా చాలా అయితే నేనైతే హార్డ్ వర్క్ చేశాననమాట. చేసిన తర్వాత అల్టిమేట్‌గా 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ అయ్యేటప్పటికి నాకు ఆల్‌మోస్ట్ 96 మార్క్స్ అయితే నాకు ఇంగ్లీష్‌లో వచ్చాయి. సో, నేనైతే మీకు ప్రూఫ్‌గా ఇక్కడైతే చూపెడతాను కూడా. ఇది నా యొక్క 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ ఇది. సో, ఇందులో మీరు చూసారంటే ఇక్కడ ఇంగ్లీష్‌కి థర్డ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. దానికి 96 మార్క్స్ నాకొచ్చాయన్నమాట. నేనేదో ఇది గొప్పగా లేపోతే నేనేదో సంథింగ్ ఏది చేసేసాను. నా లైఫ్‌లో నేను సాధించేసాను. ఇంగ్లీష్‌లో 96 మార్క్స్ వచ్చేసాయి అని చెప్పి గొప్పగా అయితే చెప్పడం లేదు. నాకదేం గొప్ప కాదు ఎప్పుడు కూడా. ఇప్పుడు తలుచుకుంటుంటే అనవసరంగా అంత టైం దాని మీద వేస్ట్ చేశాను గదా! అదేదో కొద్దిగా తెలుగు ఇంకా బాగా నేర్చుకోవడానికి యూజ్ చేసుంటే బాగుండేది కదా! అని చెప్పి ఇప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్‌లో కమ్యూనికేట్ చేయడం అనేది కేవలం మీ యొక్క భావ వ్యక్తీకరణకు మాత్రమే. మీరనుకున్న విషయాన్ని అవతల పక్క వ్యక్తికి ఎవరికైతే ఇంగ్లీష్ అనేది రాదో వాళ్ళకి నీట్‌గా వాళ్ళకి తెలిసిన భాషలో కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసి కేవలం మీడియం మాత్రమే. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉన్న సిట్యుయేషన్‌లో ఏంటంటే, ఈ పరిస్థితుల్లో ఇంగ్లీష్ అనేది ఒక తప్పనిసరి విద్య కింద మారిపోయిందనమాట. అది లేకపోతే మీరు పై చదువులకి చదువుకోలేరు. లేకపోతే ఏదైనా ఒక పెద్ద కంపెనీస్‌లో జాయిన్ అయినా, పెద్ద పెద్ద పోస్ట్‌లోకి వెళ్ళాలన్నా సరే ఇంగ్లీష్ అనేది కంపల్సరీ అయిపోయింది. అది మనం చేసుకున్నాం. ఎందుకంటే సులభంగా ఉండాలి కాబట్టి అవతల పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొద్దిగా హైయర్ అఫీషియల్స్‌తో మాట్లాడేటప్పుడు, లేకపోతే వేరే కంట్రీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొద్దిగా తెలిసిన మీడియం అనేది ఉంటే కొద్దిగా బావుంటుంది కాబట్టి నేర్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వచ్చేసింది. నేర్చుకోవాలి కూడా. బట్ అంత మాత్రం చేత మన తెలుగు భాషను మనం పక్కన పెట్టేసి కంప్లీట్‌గా ఇంగ్లీష్‌లోనే నేర్చుకోవాలని చెప్పి ఎక్కడ కాదనమాట. అట్ ద సేమ్ టైమ్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదో కేవలం ఇంగ్లీష్ పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి మనం. మొత్తం అంతా నేర్చుకోవడానికి కూడా కాకుండా, మీ యొక్క భావ వ్యక్తీకరణకి అట్‌లీస్ట్ మీరు మాట్లాడే మాటలు లేకపోతే మీరు ఏమనుకుంటున్నారో అవతల పక్క వ్యక్తికి మీరు సరైన విధంగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా లేదా? అన్నంత ఫ్లూయెన్సీ‌తో నేర్చుకుంటే మీకు సరిపోతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఎలా నేర్చుకోవాలంటే ఒక 8 పాయింట్స్ అయితే మీకు చాలా సింపుల్‌గా చెప్పడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. ఎందుకంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇది కేవలం ఏదో అది నేర్చేసుకోవాలి, అది నేర్చుకుంటేనే ప్రపంచం అంతా దాని చుట్టే తిరుగుతుందని కాదు. ఎప్పుడు కాదన్నమాట. ఎందుకంటే మనకు ఆ ఫ్యాన్సీనెస్ అలా ఉండిపోయింది. ఇంగ్లీష్ వచ్చి కూడా. ఇంగ్లీష్ వచ్చినోడు చాలా గొప్ప అని చెప్పి అన్నటువంటి ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఇదివరకు చాలా ఉండేది. ఇప్పటి వరకు చాలా తగ్గిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ అందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. బట్ కొన్నేళ్ల క్రితం ఒక 10, 15 ఏళ్ల క్రితం ఎవరికైతే ఇంగ్లీష్ వచ్చిందో వాళ్ళు చాలా గొప్పగా చూసేవాళ్ళన్నమాట. చూసారా వాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడో ఇంగ్లీష్ అని చెప్పి. బట్ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఆల్‌మోస్ట్ లేదు ఎక్కడ కూడా. బట్ అట్ ద సేమ్ టైమ్
నేర్చుకోవడం కూడా తప్పేం కాదు. ఇంగ్లీష్ నేనేం తక్కువ చేసి మాట్లాడట్లేదు ఇక్కడ. అది నేర్చుకోవడం కూడా తప్పేం కాదు. ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఏ విధంగా అయితే మిగిలిన సబ్జెక్ట్స్ నేర్చుకుంటామో అలానే ఇంగ్లీష్‌ని కూడా ఒక సబ్జెక్ట్‌గా తీసుకొని, మీ యొక్క కమ్యూనికేషన్ పెంచుకోవడానికి ట్రై చేయండి. నలుగురితో మాట్లాడడానికి ఉపయోగపడుతుంది కదా మీకు. మీ ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున సరే వేరే సిటీకో లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు, అక్కడ వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేయాలంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ఏ భాష అయితే మాట్లాడతారో ఖచ్చితంగా దాన్ని కూడా మీరు నేర్చుకోవాలి. సో, ఇంగ్లీష్ కూడా అలాంటిది ఒక కమ్యూనికేషన్, ఒక మీడియంగా అయితే చూడండి తప్పితే అది నేర్చుకోవాలి, నేను పర్ఫెక్ట్‌గా నేర్చేసుకోవాలని చెప్పి ఎప్పుడు ఉండదన్నమాట. బట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు లేకపోతే ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా అదైతే వచ్చి తీరాలన్నమాట. ఇది మ్యాండేటరీ. అది మనం ఏం చేయలేం. అట్ ద సేమ్ టైమ్ అంత మాత్రం చేత ఏదో తెలుగును తగ్గిచ్చేసో, లేపోతే మిగిలిన మన యొక్క పక్కనున్న లాంగ్వేజెస్‌ని తగ్గించేసి కేవలం ఇంగ్లీష్ మీద ఉన్నాడని చెప్పి నేనెప్పుడు చెప్పననమాట. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే ఈ విధంగా బాధపడుతున్నారో, నేర్చుకోలేక కష్టపడుతున్నారో, వాళ్ళు ఎట్లా నేర్చుకోవాలి? ఏ విధంగా ఒకవేళ మీరు గనక ఈ విధంగా ఎక్కడైనా సరే మీరు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేక, సరిగ్గా కమ్యూనికేట్ చేయలేక, కాన్ఫిడెన్స్‌తో మీరు మాట్లాడలేక ఎక్కడైనా సరే అవమానాలు ఏమైనా ఎదుర్కొనుంటే, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి? ఎలా బయటికి రావాలని చెప్పి ఒక 8 పాయింట్స్ చాలా సింపుల్‌గా మీకైతే చెప్పడానికి ట్రై చేస్తా. ఇందులో ఫస్ట్ థింగ్ ఏమంటే అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకుంటున్నారన్న ఎఫర్ట్‌ని మీరు ఫస్ట్ గుర్తించండి. మీరెంతో కష్టపడతారు. మీరు డైలీ ఏదో పని చేసుకుంటున్నారు. డైలీ ఏదో వేరే పని చేసుకుంటారు. దానితో పాటుగా మీరు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడానికి కొద్దిగా టైం అయితే పెడుతున్నారన్నమాట. సో, ఆ అక్నాలెడ్జ్ ఫస్ట్ దాన్ని అక్నాలెడ్జ్ చేయండి. ఫస్ట్ దాన్ని గుర్తించండి. యెస్, నేను దీన్ని నేర్చుకోవడానికి కొంత సమయాన్ని అయితే వెచ్చిస్తున్నాను. ఖచ్చితంగా నేను నేర్చుకుంటానన్నటువంటి నమ్మకం ఫస్ట్ మీ మీద మీకుండాలన్నమాట. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చి అండర్‌స్టాండ్ ద గ్లోబల్ పర్స్పెక్టివ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ మాత్రమే మీ యొక్క ప్రతిభకో లేకపోతే మీ యొక్క స్టేటస్‌కి సింబల్ అనేది ఎప్పుడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. బ్రిటిషర్స్ వచ్చి ఒక 200 సంవత్సరాలు మన దేశంలో పాలించారు కాబట్టి ఇంగ్లీష్ అనేది మనకి ఇంత బాగా ఒక ఫ్యాన్సీనెస్ అనేది దాని చుట్టూ క్రియేట్ అయింది. అలా కాకుండా జర్మన్స్ గనుక వచ్చుంటే మనకి ఫ్యాన్సీనెస్ అంతా కూడా జర్మన్ వైపే ఉండేది కదా! సో, మనందరం కూడా జర్మన్ ఎక్కువ నేర్చుకోవడానికి చూసేవాళ్ళం కదా! సో, అలానే ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ మాత్రమే. అలాంటివి చాలా ఉంటాయి. అంత మాత్రం చేత వేరేవి తక్కువని కాదు. బట్ అట్ ద సేమ్ టైమ్ గ్లోబల్ పర్స్పెక్టివ్ గురించి ఆలోచించండి. మీరు ఎవరితో వర్క్ చేస్తున్నారు? ఎంతవరకు మన దైనందిన జీవితంలో మనకి ఇంగ్లీష్ అనేది అవసరం. అంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది ఎక్కడైనా సరే. లేదు మీరు ఏదైనా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు. సంథింగ్ ఏదైనా మీకు కావాలి. కంపల్సరీ నేర్చుకోవాలనుకుంటే మాత్రం అప్పుడు కొద్దిగా ఫ్లూయెన్సీ పెంచుకోవడంలో తప్పేం లేదనమాట. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ పర్స్పెక్టివ్ ఏంటి? మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? ఎందువల్ల మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం అన్న విషయాన్ని ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. సో, దీన్నెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది నంబర్ 2. నంబర్ 3 వచ్చి ఎంబ్రేస్ యువర్ యూనిక్ ఐడెంటిటీ. మీ యొక్క భాష అనేది మీ యొక్క గుర్తింపు. అదెప్పుడు మర్చిపోవద్దు. మీరు తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో పుట్టారు కాబట్టి తెలుగు నేర్చుకోవడం అనేది మీ యొక్క గుర్తింపనమాట. దాన్ని బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకుని అట్ ద సేమ్ టైమ్ వేరే భాషను కూడా కించపరచొద్దు. ఏ భాషను కూడా కించపరచొద్దు. మీ యొక్క గుర్తింపు అనే దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దనమాట ఎక్కడికెళ్ళినా సరే. సో, దాన్ని కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎలా అయితే మీరు పక్క వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలనుకుంటారో, తెలుగులో మాట్లాడడం కూడా అంతే కదా! మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు అందరితోటి కూడా తెలుగులోనే మాట్లాడతాం. ఎక్కడైనా మనం పని చేసినప్పుడు మాత్రమే మనం ఇంగ్లీష్‌లో మాట్లాడతాం తప్పితే అదే పనిగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవరు కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ కూర్చోరు కదా! ఇంట్లో. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది మీ యొక్క యూనిక్ ఐడెంటిటీ అన్నమాట. మీ భాష అనేది. సో, దాన్నెప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. నెక్స్టొచ్చి షిఫ్ట్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ లాంగ్వేజ్ లెర్నింగ్ అన్నమాట. మనం చెప్పుకున్నట్టే. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఎంత వరకు అవసరమో అంతవరకు నేర్చుకోవాలి. అంతకు మించి నేను దీంట్లో ఏదో పీహెచ్‌డీ చేస్తాను, పర్ఫెక్షనిస్ట్ అయిపోతానని చెప్పి అలాంటివి ఎప్పుడు చేయొద్దన్నమాట. ఎంత వరకు అవసరం? మనం ఏదైనా చదువుతున్నది మనకు అర్థం కావాలి. మనం మాట్లాడేది అవతల పక్క వ్యక్తి అర్థం చేసుకోవాలి. లేకపోతే ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం. దానికి తగ్గట్టుగా ఏవైతే మనం నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఇంకా బియాండ్ వెళ్ళిపోయి దాని మీద రీసెర్చ్ చేసేసి ఇలాంటివన్నీ కూడా నాకు తెలిసినంత వరకు అనవసరం. అంత మనం భయపడిపోవాల్సిన పనైతే లేదనమాట దాని గురించి. అది కేవలం ఒక లాంగ్వేజ్ మాత్రం. నాకిప్పటికి అనిపిస్తుంటుంది. అరెరే! ఎందుకంత టైం నేను స్పెండ్ చేశాను అనవసరంగా. సంథింగ్ ఏదో నేర్చుకుంటే సరిపోయి ఉండేది కదా! ఆ మూమెంట్‌లో ఏదో ఇంకేదో మనకు జరిగిపోయింది, అవమానం జరిగిపోయిందని చెప్పి నేను ఫీల్ అయిపోయాను కాబట్టి అంత నేర్చుకున్నాను తప్పితే నాకు తెలిసి అంత అవసరం కూడా లేదు. మనం మాట్లాడే ఇంగ్లీష్ డే టు డే లైఫ్‌లో మాట్లాడే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అంత టైం కూడా పెట్టాల్సిన పనైతే లేదనమాట. అట్ ద సేమ్ టైమ్ నాకెప్పటికి అనిపిస్తుంటుంది. ఇప్పటికి నేను గిల్ట్ ఫీల్ అయ్యే విషయం ఏమంటే, ఆ టైంలో నేను ఇంకా తెలుగు ఇంకా బాగా నేర్చుకొని ఉండొచ్చు కదా! తెలుగు ఇంకా బాగా మాట్లాడడానికి ప్రయత్నించి ఉండొచ్చు కదా! ఎన్నో బుక్స్ ఉంటాయి. నేను ఇంతవరకు కూడా చాలా బుక్స్ చదివాననమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మీకు నిజంగా చెప్తున్నాను. మీరు యూట్యూబ్‌లో వీడియోస్ చూడడం గాని, లేకపోతే సినిమాలు చూడడం గాని ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ మాదిరెడ్డి సులోచన అని ఉంటారు. అలానే యుద్ధనపూడి సులోచన రాణి గారు ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ మధుబాబు నవల్స్ ఉంటాయన్నమాట. షార్ట్ నవల్స్ ఉంటాయి. అలానే సూర్యదేవర రామ్మోహన్ రావు అని చెప్పి వీళ్ళ నవల్స్ ఉంటాయి. మీకు కుదిరితే ఎప్పుడైనా సరే వీళ్ళని కాదు మీకెవరు నచ్చితే వాళ్ళ నవల్స్ తెలుగులో ఆ నవలలు కొనుక్కొని చదివారంటే ఇమ్మర్స్ అయిపోతారు మీరు. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి ఆ భాష గాని,
ఎలా వ్యక్తీకరిస్తున్నారు, వాళ్ళు ఏదైనా ఒక ఫీలింగ్‌ని, ఒక భావాన్ని ఎట్లా చెప్తున్నారు, ఏం చేస్తున్నారని చెప్పి మీకు ప్రతీది కూడా చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఆ వర్ణించడం ఒక సన్నివేశాన్ని వర్ణించడం గాని, లేకపోతే ఏదైనా చెప్పడం గాని, ఒక వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు, ఎటువంటి సిట్యుయేషన్‌లో ఎలా ఫీల్ అవుతాడని చెప్పి వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయడం. ఆ భావ వ్యక్తీకరణ మీరు చదువుతుంటే మీకు చాలా బాగా అనిపిస్తుంటదండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. అబ్బబ్బా! ఇవన్నీ కూడా మేము ఇంతకు ముందు నుంచే చదివుంటే చాలా బాగుండేది కదా! అని చెప్పి. సో, ఎవరికైతే రీడింగ్ ఇంట్రెస్ట్ ఉందో, చదవడం అనేది కొద్దిగా ఇష్టమో వాళ్ళు చెప్తున్నాననమాట. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇలా ఇటువంటివి గనుక చేశారంటే మీకింకా అనిపిస్తూ ఉంటుందనమాట. సో, మేబీ నాకొచ్చిన ఫీలింగే మీకు కూడా రావచ్చు. అనవసరంగా ఇవన్నీ కూడా ఇంతకుముందు మిస్ అయిపోయామని చెప్పి మీకు అటువంటి ఫీలింగ్ కూడా రావచ్చనమాట. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ యొక్క పర్స్పెక్టివ్‌ని షిఫ్ట్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయండనమాట. అంతే తప్పితే నాకు రావడం లేదు, నేను నేర్చుకోలేకపోతున్నానని చెప్పి ఎప్పుడు అక్కడే ఉండిపోద్దు. ఖచ్చితంగా మీరు గనక హార్డ్ వర్క్ చేశారంటే ఏదైనా సరే మీరు నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇంగ్లీష్ అనేది నాకు తెలిసి మోస్ట్ సింపుల్ అనమాట. మీరు నేర్చుకోవడం అనేది చాలా సింపుల్ ఎప్పుడు కూడా. అంతే తప్పితే మీరు మాట్లాడలేకపోతున్నారు, మిమ్మల్ని ఎవరో అవమానించేసారు, మీరు సరిగ్గా మీ యొక్క అనుకున్న విషయాన్ని అవతల పక్క వ్యక్తికి కమ్యూనికేట్ చేయలేకపోతున్నారని చెప్పి ఎప్పుడు కూడా బాధపడద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకొని మీరేం నేటివ్ స్పీకర్స్ కాదు. మనమేం పుట్టుకతోటి మనమేం ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళం కాదు కదా! అక్కడ మనమేం పుట్టలేదు. వాళ్ళకది కంపల్సరీ. వాళ్ళు పుట్టుకతోటి వాళ్ళెప్పుడు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. మనం కూడా అలానే మాట్లాడాలని చెప్పి ట్రై చేయడంలో తప్పేం లేదు. బట్ అలా మాట్లాడలేకపోతున్నామే ఎలాగా అని చెప్పి ఇప్పుడు కూడా మదన పడిపోవడం అనేది నా దృష్టిలో అనవసరం అన్నమాట. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడు కూడా సెట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎప్పుడు కూడా. మీరు ఎంతవరకు నేర్చుకోవాలనుకుంటున్నారు? మీ పనికి ఎంతవరకు అవసరం? అంతవరకు నేర్చుకొని దాన్ని పక్కన పెట్టండి తప్పితే, ఇంక నేను నేర్చుకోలేకపోతున్నాను, ఇలా మాట్లాడితే నాకు అవమానం జరిగిపోతుందని చెప్పి ఎక్కడా ఫీల్ అవ్వద్దన్నమాట. ఈవెన్ మీరు పనిచేసే ఎంఎన్‌సి కంపెనీస్‌లో కూడా ఈ రకమైనటువంటి ఫీలింగ్ ఎవరు చూపించరన్నమాట. ఈ విధంగా కనుక వాళ్ళ యొక్క లాంగ్వేజ్ బేస్ మీద గనుక ఈ విధంగా ఎవరైనా సరే ట్రోల్ చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా కొద్దిగా తగ్గించి చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు వాళ్ళ దగ్గర కూడా మీరైతే ఇష్యూ రైజ్ చేయొచ్చన్నమాట. వీళ్ళు నేను మాట్లాడే ఇంగ్లీష్ ఆ యొక్క యాక్సెంట్ పట్ల వీళ్ళైతే ఖచ్చితంగా సంథింగ్ ఏదో రేషియల్‌గా చూస్తున్నారని చెప్పి మీరైతే ఇష్యూస్ కూడా రైజ్ చేయొచ్చు. అటువంటివి ఎవరు పట్టించుకోరు. మీరు అనుకున్న విషయాన్ని అవతల పక్క వ్యక్తికి సరిగ్గా వ్యక్తపరచగలుగుతున్నారా లేదా? కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా లేదా? అని చెప్పి చూస్తారు తప్పితే మీకెంత పర్ఫెక్ట్‌గా వచ్చు, మీరెంత బాగా మాట్లాడుతున్నారని చెప్పి ఎవరెక్కడ పట్టించుకోరన్నమాట. బట్ అట్ ద సేమ్ టైమ్ చెప్తాను కదా! ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, లేకపోతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు సిలబస్‌లో పొందుపరిచిన విధంగా ఆ స్టాండర్డ్స్ ప్రకారం మీరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అది పెద్ద కష్టమేం కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు కష్టపడి ఖచ్చితంగా పని చేశారంటే ఖచ్చితంగా చేయగలుగుతారన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీకు అంత కష్టంగా ఉందంటే సపోర్టివ్ ఎన్వైర్న్మెంట్స్‌ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీలాగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళతో డైలీ మాట్లాడడానికి ట్రై చేయండి నెమ్మదిగా. ఇంకా చెప్పాలంటే ఇదివరకు ఒక 20 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ ఇంత విరివిగా మనకెక్కడ కూడా దొరికేవి కాదు రిసోర్సెస్ అన్నీ కూడా. ఇప్పుడు తెలుగులోనే చాలా గొప్పగా చాలా చెప్తున్నారనమాట. తెలుగులోనే ఇంగ్లీష్ అంతా కూడా చాలా బాగా నేర్పిస్తున్నారనమాట. సో, ఆ వీడియోస్ చూడండి. తెలుగులోనే వాళ్ళు చాలా చెప్తున్నారు. యూట్యూబ్ ఛానెల్స్ కొన్ని ఛానెల్స్ ఉన్నాయి. బట్ ఐ డోంట్ నో ఆ నేమ్స్ నాకు తెలీదు. బట్ మీరు చూడండి. తెలుగులోనే చాలా చెప్తున్నారనమాట ఇంగ్లీష్ అంతా కూడా. సో, వాళ్ళ వీడియోస్ అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి. అప్పట్లో మాకేదో రెప్లిక్స్ అని చెప్పి ఒక బుక్ ఉండేది. సో, ఇలాంటి ఏదో గ్రామర్ బుక్స్ కొన్ని ఉండేవి. అవి మాత్రం ఉండేవన్నమాట రిసోర్సెస్. పెద్ద రిసోర్సెస్ ఎక్కువ లేవు. బట్ ఇప్పుడు అలా కాదు కదా! నీట్‌గా మీ ఎదురుగుండానే ప్రతీది కూడా మనకు అర్థమయ్యే భాషలో వాళ్ళైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, అటువంటి వీడియోస్ చూడండి. మీ యొక్క నాలెడ్జ్ అయితే పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. అంతే తప్పితే ఇంగ్లీష్ రాలేదు, నాకేదో అవమానం జరిగిపోయిందని చెప్పి ఎక్కడ ఫీల్ అవుద్దనమాట. అలా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.